సేకరించి పెట్టాను కానీ ఎవరక్క అనగానే పలానా వాళ్ళని చెప్పనేసరికి సరే అక్క అని చెప్పి ఇంకా సంజీవ్ గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. ఇంకా అలా మొదలు పెట్టేసరికి మొత్తం ఒక్కొక్కటి అన్నీ వస్తూ ఉంటాయి. అన్నీ కూడా వీడియోలు తీసుకుంటూ జాగ్రత్త పెట్టుకుంటాడు. ఇంకా అలాగే ఒకరోజు ఏదో జరిగిందనేసరికి అక్కడ వీడియో కూడా తీసుకుంటాడు. ఇంకా ఈ లోపు శృతి వీళ్ళకి ఎవరికి ఏమీ తెలియదు. శృతి వాళ్ళని కూడా అడిగేసరికి పెళ్ళి కుదిరిందంట కదా వదిన చెల్లికి అని చెప్పాను కానీ అవును పలానా వాళ్ళు అనగానే వాళ్ళు మంచి వాళ్ళు కాదు వదిన అని చెప్పనేసరికి ఎంత చెప్తున్నా అర్థం కావట్లేదు. అందుకే సాక్ష్యాలతో నిరూపించాలి. ఆ రోజు నీ మీద యాసిడ్ దాడి చేసింది తనే కదా అనగానే అవును అక్క అని చెప్పనేసరికి ఒక్కసారి మనం ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి సీసీ కెమెరా చెక్ చేద్దాం. వాడు మాస్క్ పెట్టుకోకముందు ఏదైనా అక్కడ క్లూ కనిపిస్తుందేమో చూద్దాం అనగానే సరే అక్క రా అని ఇంకా ఇద్దరు కూడా అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతన్ని రిక్వెస్ట్ చేయడంతో ఇంకా అతనైతే సీసీ ఫుటేజ్ని చెక్ చేసుకోమంటాడు. ఇంకా సంజు శృతి ముందుకి రాకముందే నార్మల్ ఫేస్తోనే ఉన్నాడు కదా, అదంతా కూడా వీడియో తీస్తారు. అక్కడి నుంచి ఇక్కడికి రావడం, యాసిడ్ వేయడానికి ప్రయత్నించడం, ఇదంతా కూడా వీడియో తీసి అదంతా కూడా మీనా దగ్గర పెట్టుకుంటుంది. బాలు మౌనికకు చెప్పడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా లేదన్నయ్య ఈసారి మాత్రం అమ్మ చెప్పిందే మంచిదనిపిస్తుంది, ఆయన నిజాయితీ పరులాగే అనిపిస్తున్నాడు అంటూ మౌనిక కూడా తనని నమ్మేస్తుంది. ఇంకా ఏం చేయాలో అర్థం కాదు బాలుకి. బాలు చేసే ప్రయత్నాలు బాలు చేస్తూనే ఉంటాడు. ఇంకా ఈలోపు పెళ్ళికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతూ ఉంటాయి. ఇంకా పెళ్ళి పలానా రోజు అన్నసరికి ఆ రోజు ఏదో రకంగా నిన్ను వీడి నిజాన్ని బయట పెట్టాలి అని బాలు ప్రయత్నిస్తూ ఉంటాడు. మీనా కూడా ఇంకా సాక్ష్యాధారాలు సంపాదించాలి అని ఇంకా ఒకరిద్దరి దగ్గర నుంచి ఆ రోజు బాలు ఇంటికి వచ్చి చెప్పిన అతని దగ్గరికి వెళ్ళి అతన్ని అడిగేసరికి నన్ను క్షమించమ్మా, ఆ రోజు బాలు వచ్చినప్పుడు నేను నిజమే చెప్పాను, కానీ తర్వాత సంజయ్ బాబు నన్ను బెదిరించారు, నేను గనక అలాగని చెప్పకపోతే నన్ను చంపేస్తాను, నా కుటుంబంలో వాళ్ళందరినీ కూడా చంపేస్తాను అని బెదిరించారు, అందుకే నేను ఏమీ చేయలేకపోయానమ్మా, నన్ను క్షమించండి అని చెప్పనేసరికి అర్థమైందని చెప్పి ఇంకా మీనా అయితే మొత్తం ఇంకా శివ తీసుకొస్తాడు. అక్క వాళ్ళు అసలు మంచి వాళ్ళు కాదక్క, వాళ్ళు పెద్ద రౌడీలక్క, ఇంట్లో ఎంతోమంది ఉంటారు, ప్రతిరోజు ఏదో ఒక గొడవలు మర్డర్లు చేస్తూ ఉంటారు, ఆ ఇంట్లో మౌనిక అస్సలు ఉండలేదక్క, ఎందుకంటే మౌనిక ఎంత సైలెంట్గా ఉంటుందో నాకు తెలుసు కదా, ఆ ఇంట్లో వాళ్ళంతా కూడా ఫుల్ వైలెన్స్, అలా అయితే మౌనిక జీవితాంతకాలం బాధపడుతూనే ఉంటుందక్క అని చెప్పనేసరికి మరి ఇంత బలవంతంగా ఎందుకు చేసుకుంటున్నాడు అంటే ఏదో ఉంది, దీని వెనక ఏదో కక్ష తీర్చుకోవడానికి ఏదైనా ఉందేమో అని చెప్పాను, కానీ ఏదైతేనే అక్క ఖచ్చితంగా ఈ పెళ్ళి జరగకుండా నువ్వే ఆపాలక్క, అప్పుడే ఏదైనా అవకాశం ఉంటుంది, లేదంటే మాత్రం మౌనిక జీవితం నాశనం అయిపోతుందని చెప్తాను అని చెప్పనేసరికి అదేరా నా ప్రయత్నం కూడా, వీడియోలు తెచ్చావా అనగానే తెచ్చానక్క అనగానే అన్నీ ఒక వీడియో చేసావా అనగానే అన్నీ ఒకటే చేశాను, ఈ పెన్ డ్రైవ్లో వేశాను, ఇదిగో అక్క పెన్ డ్రైవ్ అని చెప్పి ఇంకా మీనా తన దగ్గర పెట్టుకుంటుంది. తన దగ్గర పెట్టుకునేసరికి కరెక్ట్గా పెళ్లి రోజు రానే వస్తుంది. పెళ్లిపేటల మీదకి వచ్చేసరికి బాలు ఏమీ చేయలేను అనుకున్న సమయంలో ఇంకా పక్కన ఏవీగా ఉంటాయి కదా, ఆ వాటిలో ఈ యాసిడ్ది కూడా యాడ్ చేసేసి మొత్తం అంతా కూడా పెన్ డ్రైవ్ ఇచ్చి ఈ పెన్ డ్రైవ్ని ప్లే చేయమనగానే పెన్ డ్రైవ్ని ప్లే చేస్తారు. ఇంకా అంతా అక్కడ ఉన్నాయన్నీ కూడా ఇల్లీగల్ పనులు, అలాగే శృతి మీద యాసిడ్ వేయడానికి ముందు తన ఫేస్ కనిపించడం, తర్వాత ఫేస్ మాస్క్ పెట్టుకోవడం, తర్వాత మళ్ళీ తన ముందుకొచ్చి బెదిరించడం, అంతా కూడా వీడియో ఉంటుంది, అంతా కూడా ప్లే చేస్తూ ఉంటారు. ఇంకా తను చేసిన దుర్మార్గాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నీ కూడా వీడియోలు తీసి అన్నీ ఏవీగా ప్లే చేసేసరికి అందరూ కూడా చూసి షాక్ అయిపోతారు. ప్రభావతి కూడా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అప్పుడే రవి శృతి ఇద్దరు వస్తారు. అత్తయ్య ఈ సంజు మంచివాడు కాదు అత్తయ్య, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావా మౌనిక, మీ అన్నయ్య ఎందుకు చెప్తున్నారో, ఇంతకుముందు ఒక అమ్మాయిని ప్రేమించాను పెళ్లి వరకు వెళ్ళింది అని చెప్పాడు కదా, ఆ అమ్మాయి ఎవరో చెప్పనా శృతి,
శృతి మీదే యాసిడ్ వేయాలని చూశాడు. వీడియో నీకు కూడా చూసావు కదా అనగానే అవును వదిన అనగానే వీడు కావాలనే నిన్ను పెళ్లి చేసుకోవాలని పక్కాగా ప్లాన్ చేశాడు. ఎక్కడ మీ అన్నయ్య ద్వారా పెళ్లి ఆగిపోతుందేమోనన్న భయంతో ముందుగానే ఏదో చిన్న గొడవ జరిగింది అంటూ మీకు చెప్పుకొచ్చాడు. దీనివల్ల నువ్వేమో వాడు మంచివాడు, వాడికి ఏం తెలీదు, అన్నీ మనమే తప్పుగా అర్థం చేసుకుంటున్నామని మనం అనుకున్నాము. కానీ నిజానికి వాడు మంచివాడు కాదన్న విషయం ఎప్పటికైనా అర్థమైందా మౌనిక అని చెప్పనేసరికి నేను చాలా పెద్ద పొరపాటు చేశాను వదిన. అన్నయ్య ఎంతలా చెప్తున్నా కానీ అన్నయ్య మాట మాత్రం పట్టించుకోకుండా నేను ఇప్పుడు ఇంతవరకు వచ్చాను. లేదంటే ఈ ఇబ్బంది ఉండేది కాదు కదా. లేదంటే అప్పుడే పెళ్ళి ఆగిపోయి ఉండేది. ఇప్పుడు ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు ఈ పెళ్ళి ఆపాలి అంటే మళ్ళీ అమ్మ వాళ్ళు ఏమంటారని చెప్పాను. కానీ నేనేమంటాను మౌనిక, నేనేమంటాను? అయినా వాడు ఎలాంటి వాడన్న విషయం తెలిస్తే నేను అసలు నీకు ఇచ్చి పెళ్లి చేస్తానా? ఎంత నమ్మించారు, ఎంత మోసం చేశారు. డబ్బు ఉంటే సరిపోతుందా? నా కూతురు జీవితం కూడా నాశనం అయిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. అలాంటిది మీరు ఇంత మోసం చేస్తారని కలలో కూడా అనుకోలేదు అంటూ ఇంకా ప్రభావతి అనేసరికి ఏంటమ్మా ఇప్పటి వరకు మంచి వాళ్ళమన్నావు అనగానే మీరు మంచి వాళ్ళు అనుకునే నా కొడుకు తప్పుగా మిమ్మల్ని అర్థం చేసుకున్నాడు అని వాడిని మందలించి కొట్టి మరీ పెళ్లి సంబంధాన్ని ముందుకు తీసుకొచ్చాను. మీరు ఇలాంటి దుర్మార్గులని నా చిన్న కోడల మీద యాసిడ్ పోయాలని చూసింది మీరేనన్న విషయం తెలిసిన తర్వాత కూడా ఇంకా మిమ్మల్ని క్షమించి నా ఇంటి అల్లుడుగాను మా ఇయ్యంకుడుగాను చూడడంలో నేను తప్పు చేసిందాన్ని అవుతాను. అందుకే తక్షణమే ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సారీ, ఇది మీరు బుక్ చేసిందే కదా, మేమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. పెళ్ళి వద్దు, ఏమీ వద్దు. మా మౌనిక జీవితాంతకాలం పుట్టింట్లో ఉన్నా పర్వాలేదు, కానీ ఇలాంటి దరిద్రుల చేతిలోకి వెళ్తే దాని జీవితం నాశనం అయిపోతుంది అంటూ ప్రభావతి మాట్లాడేసరికి ఒక్కసారిగా బాలుకి చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రభాతంలో కూడా అమ్మతనం ఉందన్నమాట. నేను పెళ్లి వాళ్ళు మంచోళ్ళు కాదన్న విషయం తెలుసుకోవడంతో వెంటనే పెళ్లి క్యాన్సిల్ చేసిందని బాలు చాలా సంతోషపడతాడు. ఇంకా మీనా ఇదంతా వీడియోలు చూపించేసరికి మీనాని మెచ్చుకుంటాడు బాలు. చాలా థ్యాంక్స్ మీనా అనగాని అదేంటండి, మౌనిక పెళ్లి బాధ్యత నాది కూడా ఉంది కదా. అలాంటివి వాడు మంచివాడు కాదని నేను ఎంక్వైరీ చేశాను. నేను ఎంక్వైరీ చేసిన దాంట్లో వాడు వెధవన్న విషయం తెలిసింది. అందుకోసమనే పెళ్ళి ఆపాలని ప్రయత్నం చేయడం కోసమే ఈ ఏవి ఎలా ప్లే చేయించాను అన్నీ కలిపి అని చెప్పనేసరికి మంచి పని చేసావు మీనా. నువ్వు కనుక ఈ పని చేయకపోయి ఉంటే మౌనిక జీవితం సర్వనాశనం అయిపోయి ఉండేది. ఇలాంటి వెధవకి ఇచ్చి నా చెల్లెల జీవితాన్ని నాశనం చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, వాళ్ళ కళ్ళతో కానీ చూస్తేనే కానీ వాళ్ళు నమ్మే పరిస్థితుల్లో లేకపోవడం వల్ల ఇదంతా జరిగింది అనగానే ఇట్స్ ఓకే అని చెప్తున్నాను కదా, వదిలేసే అని చెప్పి ఇంకా బాలు అయితే చాలా హ్యాపీగా మీనానైతే హత్తుకుంటాడు. మౌనిక కూడా నన్ను క్షమించన్నయ్య, నువ్వు ఎంత చెప్తున్నా నేను నీ మాట వినిపించుకోకుండా ఈ పెళ్ళికి సిద్ధమైపోయాను. నన్ను క్షమించు. ఈసారి నువ్వు ఎవరిని చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాను అంటూ మౌనిక అయితే చెప్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.